ఉద్యోగాలు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకడమే కష్టంగా మారింది. ఇక అడపాదడపా దొరికినా దాన్ని కాపాడుకోవడానికి ఆ వ్యక్తి చేసే ప్రయత్నాలు అనేకం ఉంటాయి. ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ భారంతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం అంటే కాస్త కష్టమని చెప్పాలి. అయితే కొందరు మాత్రం సిన్సియర్గా పనిచేస్తూ పై అధికారుల ప్రశంసలు అందుకుని ప్రమోషన్స్ పొందుతూ ముందుకు వెళ్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. అందరికంటే ఎక్కువ పనిచేసి టాలెంట్ చూపించిన వ్యక్తిపై సదరు పై అధికారులు మాత్రం టార్చర్ చూపించారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏ ఉద్యోగి అయినా తన పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటాడు. ప్రమోషన్లు, జీతభత్యాలు పెరగాలని ఆశిస్తారు. వీటి కోసం అహర్నిశలు శ్రమిస్తారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఉద్యోగి కూడా ఇదే రీతిలో కష్టించి పనిచేశాడు. తన పనితీరుతో అందరినీ మెప్పించాడు. ప్రమోషన్స్ కు అవకాశం ఉందని తెలిసి దరఖాస్తు కూడా చేసుకున్నాడు. కానీ ప్రమోషన్ ఇచ్చేది లేదని సంస్థ పేర్కొంది. బాగా పనిచేస్తున్నందుకే ప్రమోషన్ ఇవ్వట్లేదని కూడా చెప్పడంతో సదరు ఉద్యోగి షాక్ అయిపోయాడు. అసలు ఏం జరిగింది చెబుతూ ఆ ఉద్యోగి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. రెడిట్ లో సదరు ఉద్యోగి ఈ విషయాలు పంచుకున్నారు. అద్భుతంగా పనిచేస్తున్నందుకు నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. సిటీ రికార్డ్స్ ఆఫీస్లో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. డేటాబేస్ మేనేజ్మెంట్, ప్రజలు అడిగిన సమాచారాన్ని ఇవ్వడం నా విధులు. కొత్త ఉద్యోగులకు కూడా శిక్షణ ఇచ్చాను. ఈ సందర్భంగా మా కంపెనీలో ప్రమోషన్ ఉన్నట్టు తెలిసింది. నేను దరఖాస్తు చేసుకున్నాను. ఇన్నేళ్ల అనుభవం అక్కడికి వస్తుందని అనుకున్నాను. కానీ ఊహించని ఫలితం వచ్చింది. అక్కడ నేనే అత్యంత సీనియర్ ఉద్యోగిని. మేనేజర్కు ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కరిస్తాను. సిస్టమ్ ఏదైనా క్రాష్ అయితే మొదట ఫోన్ చేసేది నాకే. ఇక ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది. కానీ ప్రమోషన్ మాత్రం రాలేదు. ఎందుకిలా అని మా మేనేజర్ని అడిగా. ప్రస్తుతం నేను నా బాధ్యతలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నానట. నాకు ప్రమోషన్ వస్తే ప్రస్తుత స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవరూ లేరట. కంపెనీకి ఇబ్బందులు వస్తాయట. అందుకే నాకు ప్రమోషన్ ఇవ్వలేదట. అసలు నాకు జీవితంలో ఎదిగే అవకాశం, హక్కు లేదా అని సదరు ఉద్యోగి ప్రశ్నించారు. తాను శిక్షణ ఇచ్చిన మరో ఉద్యోగికి ఆ ప్రమోషన్ దక్కిందని కూడా వాపోయాడు. నేనేమీ తిరుగుబాటు లేవనెత్తట్లేదు, రాజీనామా కూడా చేయట్లేదు. ఎప్పటిలాగే నా బాధ్యతలు నిర్వహిస్తున్నా, ఆఫీస్కి వచ్చి వెళుతున్నా. బాగా పనిచేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కెరీర్లో ఎదగాలంటే కొత్త సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగానికి ప్రయత్నించడం మినహా మరో మార్గం లేదని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాలు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకడమే కష్టంగా మారింది. ఇక అడపాదడపా దొరికినా దాన్ని కాపాడుకోవడానికి ఆ వ్యక్తి చేసే ప్రయత్నాలు అనేకం ఉంటాయి. ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ భారంతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం అంటే కాస్త కష్టమని చెప్పాలి. అయితే కొందరు మాత్రం సిన్సియర్గా పనిచేస్తూ పై అధికారుల ప్రశంసలు అందుకుని ప్రమోషన్స్ పొందుతూ ముందుకు వెళ్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. అందరికంటే ఎక్కువ పనిచేసి టాలెంట్ చూపించిన వ్యక్తిపై సదరు పై అధికారులు మాత్రం టార్చర్ చూపించారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏ ఉద్యోగి అయినా తన పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటాడు. ప్రమోషన్లు, జీతభత్యాలు పెరగాలని ఆశిస్తారు. వీటి కోసం అహర్నిశలు శ్రమిస్తారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఉద్యోగి కూడా ఇదే రీతిలో కష్టించి పనిచేశాడు. తన పనితీరుతో అందరినీ మెప్పించాడు. ప్రమోషన్స్ కు అవకాశం ఉందని తెలిసి దరఖాస్తు కూడా చేసుకున్నాడు. కానీ ప్రమోషన్ ఇచ్చేది లేదని సంస్థ పేర్కొంది. బాగా పనిచేస్తున్నందుకే ప్రమోషన్ ఇవ్వట్లేదని కూడా చెప్పడంతో సదరు ఉద్యోగి షాక్ అయిపోయాడు. అసలు ఏం జరిగింది చెబుతూ ఆ ఉద్యోగి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. రెడిట్ లో సదరు ఉద్యోగి ఈ విషయాలు పంచుకున్నారు. అద్భుతంగా పనిచేస్తున్నందుకు నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. సిటీ రికార్డ్స్ ఆఫీస్లో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. డేటాబేస్ మేనేజ్మెంట్, ప్రజలు అడిగిన సమాచారాన్ని ఇవ్వడం నా విధులు. కొత్త ఉద్యోగులకు కూడా శిక్షణ ఇచ్చాను. ఈ సందర్భంగా మా కంపెనీలో ప్రమోషన్ ఉన్నట్టు తెలిసింది. నేను దరఖాస్తు చేసుకున్నాను. ఇన్నేళ్ల అనుభవం అక్కడికి వస్తుందని అనుకున్నాను. కానీ ఊహించని ఫలితం వచ్చింది. అక్కడ నేనే అత్యంత సీనియర్ ఉద్యోగిని. మేనేజర్కు ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కరిస్తాను. సిస్టమ్ ఏదైనా క్రాష్ అయితే మొదట ఫోన్ చేసేది నాకే. ఇక ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది. కానీ ప్రమోషన్ మాత్రం రాలేదు. ఎందుకిలా అని మా మేనేజర్ని అడిగా. ప్రస్తుతం నేను నా బాధ్యతలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నానట. నాకు ప్రమోషన్ వస్తే ప్రస్తుత స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవరూ లేరట. కంపెనీకి ఇబ్బందులు వస్తాయట. అందుకే నాకు ప్రమోషన్ ఇవ్వలేదట. అసలు నాకు జీవితంలో ఎదిగే అవకాశం, హక్కు లేదా అని సదరు ఉద్యోగి ప్రశ్నించారు. తాను శిక్షణ ఇచ్చిన మరో ఉద్యోగికి ఆ ప్రమోషన్ దక్కిందని కూడా వాపోయాడు. నేనేమీ తిరుగుబాటు లేవనెత్తట్లేదు, రాజీనామా కూడా చేయట్లేదు.
ఎప్పటిలాగే నా బాధ్యతలు నిర్వహిస్తున్నా, ఆఫీస్కి వచ్చి వెళ్తున్నా, బాగా పనిచేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. ఈ పోస్ట్ పై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కెరీర్లో ఎదగాలంటే కొత్త సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగానికి ప్రయత్నించడం మినహా మరో మార్గం లేదని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకడమే కష్టంగా మారింది. ఇక అడపాదడపా దొరికినా దాన్ని కాపాడుకోవడానికి ఆ వ్యక్తి చేసే ప్రయత్నాలు అనేకం ఉంటాయి. ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ భారంతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం అంటే కాస్త కష్టమని చెప్పాలి. అయితే కొందరు మాత్రం సిన్సియర్గా పనిచేస్తూ పై అధికారుల ప్రశంసలు అందుకుని ప్రమోషన్స్ పొందుతూ ముందుకు వెళ్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. అందరికంటే ఎక్కువ పనిచేసి టాలెంట్ చూపించిన వ్యక్తిపై సదరు పై అధికారులు మాత్రం టార్చర్ చూపించారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏ ఉద్యోగి అయినా తన పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటాడు. ప్రమోషన్లు, జీతభత్యాలు పెరగాలని ఆశిస్తారు. వీటి కోసం అహర్నిశలు శ్రమిస్తారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఉద్యోగి కూడా ఇదే రీతిలో కష్టించి పనిచేశాడు. తన పనితీరుతో అందరినీ మెప్పించాడు. ప్రమోషన్స్ కు అవకాశం ఉందని తెలిసి దరఖాస్తు కూడా చేసుకున్నాడు. కానీ ప్రమోషన్ ఇచ్చేది లేదని సంస్థ పేర్కొంది. బాగా పనిచేస్తున్నందుకే ప్రమోషన్ ఇవ్వట్లేదని కూడా చెప్పడంతో సదరు ఉద్యోగి షాక్ అయిపోయాడు. అసలు ఏం జరిగింది చెబుతూ ఆ ఉద్యోగి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. రెడ్డిట్ లో సదరు ఉద్యోగి ఈ విషయాలు పంచుకున్నారు. అద్భుతంగా పనిచేస్తున్నందుకు నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. సిటీ రికార్డ్స్ ఆఫీస్లో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. డేటాబేస్ మేనేజ్మెంట్, ప్రజలు అడిగిన సమాచారాన్ని ఇవ్వడం నా విధులు. కొత్త ఉద్యోగులకు కూడా శిక్షణ ఇచ్చాను. ఈ సందర్భంగా మా కంపెనీలో ప్రమోషన్ ఉన్నట్టు తెలిసింది. నేను దరఖాస్తు చేసుకున్నాను. ఇన్నేళ్ల అనుభవం అక్కడికి వస్తుందని అనుకున్నాను. కానీ ఊహించని ఫలితం వచ్చింది. అక్కడ నేనే అత్యంత సీనియర్ ఉద్యోగిని. మేనేజర్కు ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కరిస్తాను. సిస్టమ్ ఏదైనా క్రాష్ అయితే మొదట ఫోన్ చేసేది నాకే. ఇక ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది, కానీ ప్రమోషన్ మాత్రం రాలేదు. ఎందుకు ఇలా అని మా మేనేజర్ని అడిగా. ప్రస్తుతం నేను నా బాధ్యతలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నానట. నాకు ప్రమోషన్ వస్తే ప్రస్తుత స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవరూ లేరట. కంపెనీకి ఇబ్బందులు వస్తాయట. అందుకే నాకు ప్రమోషన్ ఇవ్వలేదట. అసలు నాకు జీవితంలో ఎదిగే అవకాశం, హక్కు లేదా అని సదరు ఉద్యోగి ప్రశ్నించారు. తాను శిక్షణ ఇచ్చిన మరో ఉద్యోగికి ఆ ప్రమోషన్ దక్కిందని కూడా వాపోయాడు. నేనేమీ తిరుగుబాటు లేవనెత్తట్లేదు, రాజీనామా కూడా చేయట్లేదు. ఎప్పటిలాగే నా బాధ్యతలు నిర్వహిస్తున్నా, ఆఫీస్కి వచ్చి వెళ్తున్నా, బాగా పనిచేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. ఈ పోస్ట్ పై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కెరీర్లో ఎదగాలంటే కొత్త సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగానికి ప్రయత్నించడం మినహా మరో మార్గం లేదని జనాలు అభిప్రాయపడుతున్నారు.